ఇంతకు ముందు వీడియోలో ఉదంకుడు జనమేజయ మహారాజు గారికి సర్పయాగం చేయమని చెప్పడం, భృగు మహర్షి అగ్నిదేవుడికి అన్నీ తింటాడని శాపం ఇవ్వడం చూశాం కదా. తరువాత భృగు మహర్షి కుమారుడైన చ్యవనుడికి సుకన్యకు ప్రమతి పుట్టాడు. ప్రమతికి ఘృతాచి అనే అప్సరసకు రురుడు పుట్టాడు. ఆ రురుడు రూపవతి, గుణవతి అయిన ఒక గంధర్వరాజు కుమార్తె అయిన ప్రమద్వర అనే కన్యను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆమె చిన్నప్పటి నుంచి స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరిగింది. ఒకసారి ఆమె తన తోటి కన్యలతో ఆడుకుంటూ ఉండగా పొరపాటున ఒక పామును తొక్కడం వల్ల ఆ పాము కరిచి ఆమె చనిపోతుంది. ఈ విషయం తెలిసి గౌతముడు, విశ్వామిత్రుడు మొదలైన ఋషులందరూ దయతో అక్కడికి వస్తారు. రురుడు, ప్రమతి కూడా వస్తారు. రురుడు ఆమెను ఆ స్థితిలో చూడలేక అడవికి వెళ్లి, ఓ దేవతలారా, నేను ఎల్లప్పుడూ దేవతలను పూజించడం, యజ్ఞాలు చేయడం, గురువులను పూజించడం వంటి మంచి పనులు చేసేవాడినైతే నా ప్రాణనాయిక బ్రతకాలి. ఎవరైనా మహాత్ములు ఈమెను బ్రతికిస్తే నా పుణ్య ఫలాన్ని మొత్తం వారికి ధారపోస్తాను అని అంటాడు. అలా దీనంగా ఏడుస్తున్న రురుడిని చూసి ఆకాశం నుండి ఒక దేవదూత ఇలా అంటాడు, ఆర్య, మరణాన్ని ఎవరూ తప్పించలేరు, కానీ ఒక ఉపాయం ఉంది. మీ ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకు ఇస్తే ఆమె బ్రతుకుతుంది. అప్పుడు రురుడు అలాగే చేసి ప్రమద్వరను బ్రతికించుకుంటాడు. కాని ఆమెకి హాని చేసిన పాముల పైన కోపంతో కనిపించిన పాములన్నిటినీ కర్రతో కొట్టి చంపుతూ ఉంటాడు. అలా ఒకరోజు విషం లేని డుండుబం అనే పామును కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు ఆ పాము భయపడి హరినామం పలుకుతూ రురుడితో, నీకు పాములపై ఎందుకంత కోపం అని అడుగుతాడు. అప్పుడు రురుడు, నా భార్యని పాము కరిచింది, అందుకని నేను పాములను చంపుతున్నాను, నిన్ను కూడా చంపుతాను అని తన కర్ర పైకి ఎత్తుతాడు. వెంటనే ఆ పాము ఒక మునిలా మారిపోతుంది. రురుడు ఆశ్చర్యంతో, ఇప్పటి వరకు పాములా ఉన్న మీరు మునిలా ఎలా మారారు, నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ ముని, నేను సహస్రపాదుడనే మునిని, నాతో చదువుకునే ఖగముడనే మునిని ఆట పట్టించడానికి ఒకసారి ఆయన మీద గడ్డితో చేసిన పామును వేశాను. అప్పుడు ఆయన భయపడి కోపంతో నేను విషం లేని పామునవుతానని శపించాడు. నేను వేళాకోళంగా చేస్తే అంత కోపం ఎందుకు, క్షమించమని వేడుకుంటే ఆ శాపం కొంతకాలమే ఉంటుందని, భార్గవ వంశంలో పుట్టిన రురుడిని చూడగానే శాపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అప్పుడు ఆ ముని, అయ్యా రురు, నువ్వు బ్రాహ్మణుడవు, భృగు వంశంలో పుట్టినవాడివి, అన్ని సద్గుణాలు కలవాడివి. అలాంటి నువ్వు ఇలా పాములని చంపడం ఏమైనా బాగుందా? బ్రాహ్మణులు హింస చేయకుండా ఉండడాన్ని ఇష్టపడతారు. ఎవరైనా హింస చేసినా వారి చేత అది మాన్పిస్తారు. ఎలాగంటే జనమేజయ మహారాజు గారు ఒకప్పుడు సర్పయాగం చేస్తుండగా పాములన్నీ అగ్నిలో పడి కాలిపోతుంటే నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడనే బ్రాహ్మణుడే కదా ఆ యాగం మాన్పించింది అని చెప్పి రురుడి చేత పాములను హింసించే పనిని మాన్పిస్తాడు. అప్పుడు ఈ కథ వింటున్న సౌనకాది మునులు సౌతిని ఇలా అడుగుతారు, పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లే పాములకు అంత శాపం ఎందుకిచ్చింది? ఆ కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.